వినుకొండలో టీడీపీ గుండా చేతిలో 2 రోజుల క్రితం అతి కిరాతకంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరామర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో అన్ని దారుణాలకు తెగబడుతున్నారని అన్నారు. జగన్ను చూడగానే రషీద్ తల్లిదండ్రులు, బంధువులు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. వారిని ఓదార్చిన ఆయన ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చంపేసంత కక్షలు లేవు, ఎందుకిలా జరిగింది అని ఆరా తీశారాయన. అయితే అవి పాత కక్షలు కావని, రాజకీయ కక్షలే అని రషీద్ తల్లి జగన్కు వివరించారు. వైఎస్ఆర్సీపీ కోసమే రషీద్ తాపత్రయపడ్డాడు. రాజకీయ కక్షతోనే మా కొడుకును బలి తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిందితుడు జిలానికి టీడీపీతో సంబంధాలున్నాయి. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుల పేర్లు చేర్చలేదు. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదు. నిందితుడు జిలానీ వెనుక టీడీపీ వాళ్లున్నారు. జిలానీ కాల్ డేటా తీస్తే హత్య వెనుక ఎవరున్నారన్నది తెలిసిపోతుంది. నా కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపైనే ఉరితీయాలి అని రషీద్ తల్లిదండ్రులు కోరారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో జిలానీ ఉన్న ఫోటోలను జగన్కు రషీద్ కుటుంబ సభ్యులు చూపించారు. హత్య వెనుక ఎవరున్నా వదలం, మీ కుటుంబానికి అండగా ఉంటామని రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని దారుణాలే. కాపాడాల్సిన పోలీసులే నిందితులకు వత్తాసు పలుకుతున్నారు. మోసపు మాటలతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు అని అన్నారు ఆయన. అలాగే రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. అంతకుముందు రషీద్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఈ పరామర్శలో జగన్ వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచక పాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని అన్నారు ఆయన. ఇక వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా చేస్తారని, ఇందులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది.